రీరూటింగ్ అని చెప్పండి అందరూ. రీరూటింగ్. రీరూటింగ్ ఈజ్ నీడెడ్. ఏబ్రహాంని దేవుడు కానాన్ దేశం పొమ్మంటాడు. ఏ దేశం అండి అందరు చెప్పండి? కానాను దేశం అని. కానాను దేశం చాలామంది వాట్ ఈస్ క్యానన్, ద ల్యాండ్ ఆఫ్ క్యానన్ ఏంటి అని అంటారు. ద ల్యాండ్ ఆఫ్ క్యానన్, ద ప్రెజెంట్ ఇజ్రాయెల్ అండి. ద ప్రెజెంట్ ఇజ్రాయెల్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ క్యానన్. పాలెస్టీన్ దేశము, ఇజ్రాయెల్ బార్డర్ ల్యాండ్, ఇవన్నీ కూడా సిరియా దేశము, కానాను దేశము, ఇజ్రాయెల్ దేశము, పాలెస్టీన్, ఇవన్నీ కూడా ద ప్రెజెంట్ ప్రామిస్ ల్యాండ్. సో దేవుడు అబ్రహాముకి గో టు ద ల్యాండ్ ఐ విల్ షో యూ, క్యానన్కి వెళ్ళు అని అంటాడు. క్యానన్లో అడుగు పెడతాడు. ఏం చేస్తాడు? క్యానన్లో అడుగు పెడతాడు. అడుగు పెట్టిన వెంటనే ఏమవుతుందో తెలుసా? కానానులో ఫ్యామిన్ వస్తుంది. ఫ్యామిన్ అంటే ఏంటండి? ఎండిపోయిన జీవితం. అక్కడ అన్నీ ఎండిపోయాయంట. కరువు వచ్చింది, కరువు ప్రాంతం, కరువు వచ్చింది. అక్కడ భోజనం లేదు, కష్టాలు, కన్నీళ్ళు. దిస్ ఈజ్ వెరీ ప్రొఫెటిక్. మీ అందరికీ చెప్తున్నానండి. ఎవరెవరినైతే దేవుడు బయటికి రమ్మంటారో, బయటికి రాగానే ఆహా పాలు తేలి ప్రవహించే దేశంలో అడుగు పెడతారని మాత్రం అనుకోవద్దు. దేవుడు ఎడారిలో అడుగు పెట్టిస్తాడు మిమ్మల్ని. మీకు చెప్పడు ఎడారిలో అడుగు పెడతారని. అడుగు పెట్టిన తర్వాత అది ఎడారిగా మార్చబడిపోతుంది. వై? మీ కాలు ఐరన్ లెగ్ అని కాదు, మీరు చెడ్డోళ్ళని కాదు, అది నిజంగా దేవుడు మాట్లాడలేదని కాదు. ఎందుకో తెలుసా? ఎడారిలో కూడా నీకు నమ్మకత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. ద లార్డ్ విల్ ఆస్క్ యూ టు ట్రస్ట్ హిమ్. హీ విల్ ఆస్క్ యూ టు ట్రస్ట్ హిమ్ ఇన్ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ని నమ్మమని అడుగుతాడు. ఎడారిలో కూడా నన్ను నమ్ముతావా? యూసి దేవుడు ఐగుప్తులో దేశంలో ఉన్న ఇజ్రాయెల్ పిల్లలను బయటికి రమ్మంటాడు. ఏమని ప్రామిస్ చేస్తాడు ఇజ్రాయేలీయులకి? నేను నిన్ను కానాను దేశానికి తీసుకెళ్తాను, పాలు తేనె ప్రవహించే దేశానికి తీసుకెళ్తానండి. అక్కడ ట్విస్ట్ ఏంటండి? వీళ్ళందరూ నమ్మి బయట అడుగు పెడతారు. దేవుడు 40 సంవత్సరాలు ఎడారిలో గడుపుతాడు. 40 సంవత్సరాలు ఎడారిలో వీళ్ళు నడుస్తారు. ఎవ్రీ స్టెప్ దేవుడు చేయమని చెప్పిన నెక్స్ట్ స్టెప్ ఎప్పుడు కూడా మనకి కరువు, ఎడారి, కష్టము, కన్నీరు. చాలామంది మనం చెప్పొచ్చు సేవకు రాగానే కష్టాలు మొదలయ్యాయండి అని. కరెక్టే, కష్టమే చూపిస్తాడు దేవుడు. ఎందుకంటే కష్టములో నువ్వు ఆయన నమ్ముతున్నావా, లేకపోతే నీ టాలెంట్ పైన నమ్ముతున్నావా? కష్టంలో ఆయన నడిపిస్తాడని నువ్వు నమ్ముతున్నావా, లేకపోతే నీ సొంత రిసోర్సెస్ పైన, నీ బ్యాంక్ అకౌంట్ పైన నమ్ముతున్నావా? ఎస్, ద లార్డ్ విల్ మేక్ యువర్ బ్యాంక్ అకౌంట్ జీరో చేసేస్తాడు. లాస్లోకి వెళ్ళిపోతావు, బిజినెస్ పడిపోతుంది, మొత్తం షట్ డౌన్ అయిపోతుంది, నీకు చెడ్డ పేరు వస్తుంది, బ్యాడ్ రెప్యుటేషన్ స్టార్ట్ అవుతుంది, బ్యాడ్ రూమర్స్ మొదలవుతాయి. ఓ ఎవ్రీథింగ్ విల్ గో. కరువు మొదలవుతుంది నీకు. నీ అనుకున్న వారు వదిలేసి వెళ్ళిపోతారు, నా అనుకున్న వారు నీకు దూరం అవుతారు, కరువులో అడుగు పెడతారు. ఇక్కడ ఎగ్జాక్ట్గా మన అబ్రహాము జీవితంలో జరిగినట్టు దేవుడు అంటాడు, కానాన్లో అడుగు పెట్టంటే అడుగు పెడతాడు. అక్కడ అడుగుపెట్టిన తర్వాత కరువు మొదలవుతుంది. అప్పుడు మన అబ్రహాం గారు ఏం చేస్తారు? అమ్మో ఇక్కడ కరువు ఉందని చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయి, కిందకి వెళ్ళిపోయి ఈజిప్ట్లోకి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఈజిప్ట్లోకి వెళ్ళిపోతాడు. ఈజిప్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈజిప్ట్లో కష్టాలు మొదలవుతాయి. ఎందుకు కష్టాలు మొదలవుతాయి? ఈజిప్ట్లోకి వెళ్ళిన తర్వాత అబద్ధాలు ఆడతాడు. సారాని చూసి ఇది నా వైఫ్ కాదు, ఇది నా సిస్టర్ అని చెప్తాడు. ఒక రాజు వస్తాడు, ఒక రాజు, పేగన్ కింగ్ ముందుకు అడుగు పెడతాడు. అడుగు పెట్టినప్పుడు వచ్చి అబ్రహాముని మరియు సారా గారిని, వారి వెనకాల ఉన్న పని వాళ్ళందరినీ చూసి ఎంత అందంగా ఉంది ఈ సారా, ఎంత అందంగా ఉంది ఈవిడ అనుకొని ఈ పేగన్ కింగ్ సారాని కిడ్నాప్ చేయడానికి పోయేటప్పుడు, కిడ్నాప్ చేయకుండా ఉండటానికి అబ్రహాం అబద్ధం ఆడి షీఈస్ మై సిస్టర్ అంటాడు. వైఫ్ని సిస్టర్గా మార్చేస్తాడు. ప్రామిస్ చేయబోయిన ఆ ప్రామిస్డ్ వైఫ్ని తీసుకెళ్ళి పేగన్ కింగ్లో చేతిలో పెట్టేస్తాడు. పేగన్ కింగ్ తీసుకొని వెళ్ళిపోతాడు సారాని. అక్కడ ఇంకా ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. ఎంటీ అయిపోతాడు, మొత్తం గూడ్స్ అన్నీ ఎంటీ అయిపోతాయి. బట్ గెస్ వాట్ హ్యాపెన్స్ అండి? కరువుగా ఉన్న ఆ స్థలంలో నుంచి ఈజిప్ట్లోకి అబ్రహాము వెళ్ళిపోయినప్పుడు ఆ పేగన్ కింగ్ని దేవుడు కదల్చేశాడు. ఆ పేగన్ కింగ్ని, తప్పు చేసిన అబ్రహాంని కొట్టకుండా ఆ పేగన్ కింగ్ని, అంటే విగ్రహారాధికుడైన ఆ రాజు వారి ఇంటిని కదిలించి దర్శనంలో కనిపించి, నువ్వు సారాని గనక తిరిగి అబ్రహాముకి ఇవ్వకపోతే నీ రాజ్యాన్ని నేను కూల్చేస్తాను, నువ్వు పడిపోతావని బెదిరించేస్తాడు. బెదిరించి దేవుడు తిరిగి సారాని అబ్రహాము దగ్గరికి తీసుకెళ్ళి, ఆ రాజు ఎంతగా దేవుడు చేత భయపడ్డాడంటే, ఆ దర్శనం వచ్చిన తర్వాత ఆయన ఇంట్లో ఉన్న ఆస్తులు, చాలా ఆస్తులు తీసుకెళ్ళి, బాబు అబ్రహమా, నీ వైఫ్ వద్దు, నాకు నువ్వొద్దు, నీ వైఫ్ని ముట్టుకుంటే నన్ను దేవుడు కదిలించేశాడు, నా రాజ్యాన్ని కూల్చేస్తున్నాడు, ఈజిప్ట్ వదిలేసి వెళ్ళిపో,
నీ భార్యను తీసుకొని వెళ్ళిపోవడానికి ఇదిగో నా దగ్గర ఉన్న ఈ ఆస్తిని కూడా నేను నీకు ఇస్తున్నానని తిరిగి ఆస్తినిచ్చి భార్యనిచ్చి పంపించేశాడు. అండ్ టుడే ఐమ్ ప్రొఫెటిక్లీ టెలింగ్ యూ అండి, మీకు కరువు వచ్చిందని మీకున్న ఉద్యోగాన్ని మీరు విడిచిపెట్టి దేవుడిచ్చిన పిలుపుని, ఆ సంఘాన్ని, ఆ మినిస్ట్రీని విడిచిపెట్టి వెళ్తున్నట్లయితే దేవుడు మిమ్మల్ని రీరూట్ చేయబోతున్నాడు. తిరిగి దేవుడు మిమ్మల్ని తీసుకొని రాబోతున్నాడు. ఎక్కడైతే కానానులో ఉందో అది కరువు ఉన్నా సరే అక్కడే మీరు నిలబడండి. బాధ ఉన్నా సరే అక్కడే మీరు వాడబడతారు, అక్కడే మీరు దీవించబడతారు. మీకు కష్టం ఉన్నా సరే అదే నీకు ప్రామిస్ ల్యాండ్గా నిలబడుతుంది. ఎడారిలో ఉన్నా సరే ఎడారిలో నీకు జీవజలాలు ప్రవహింపజేసే దేవుడు అబ్రహామును ఐగుప్తులో దీవించలేదు, భయపడి పారిపోయాడు. విశ్వాసానికి కర్తైన అబ్రహాము మొట్టమొదటిసారిగా ప్రెషర్కి గురైనప్పుడు భయపడ్డాడు. మనందరము కూడా విశ్వాసము గట్టిగా ఉంటుంది, మౌంటైన్ అంత ఉంటుంది, కానీ ప్రెషర్స్ రాగానే భయపడి పారిపోతూ ఉంటాము. ఇంట్లో దాక్కుంటాం, ఇంట్లో నుంచి లైవ్ చూస్తాము, అమ్మో ఈ మినిస్ట్రీ నాకు బాధ పెడుతుంది, వీళ్ళు బాగాలేదు వాళ్ళు బాగాలేదు అని పారిపోయి ఎక్కడికో వెళ్దాం అనుకుంటాం. దేవుడు తిరిగి తీసుకొస్తాడు, మిమ్మల్ని రీరూట్ చేపిస్తాడు. నో, యూ విల్ రీరూట్ అండ్ కమ్ బ్యాక్. అబ్రహాంని ఈజిప్ట్లో దీవించలేదు. నో, నీ భార్యను తీసుకొని అర్జెంటుగా నువ్వు కానాన్ దేశానికి వెళ్ళు. దట్ ఈస్ వేర్ ఐ విల్ బ్లెస్ యూ. అక్కడే నేను దీవిస్తాను. ద లార్డ్ ఇస్ సేయింగ్ రీరూట్ టు యూ. దేవుడికి విధేయత చూపించినా సరే దేవుడు మిమ్మల్ని అక్కడ నాశనం చేయలేదండి. అక్కడ నుంచి దేవుడు తిరిగి మిమ్మల్ని రీరూట్ చేయబోతున్నాడు. ద లార్డ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ యూ బ్యాక్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఒక్కటి మాత్రమే దేవుడు అడుగుతున్నారు, అరైజ్ అండ్ గో. Somebody say arise and go.